జగిత్యాల జిల్లాలో ఎన్నికల సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మెట్మల్లిపట్నంలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఆల్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరికీ కూడా మెటీరియల్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ 75 పోలింగ్ స్టేషన్స్ మున్సిపాలిటీలో ఉన్నాయి. అన్నిటికీ కూడా వాళ్ళు స్టార్ట్ అవుతారు. బస్సెస్ అన్ని కూడా బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు నైట్ పోలింగ్ స్టేషన్స్ రీచ్ అయ్యి నైట్ పోలింగ్ స్టేషన్ స్టే ఉండి రేపు మార్నింగ్ ఎలక్షన్ 7 o'clock స్టార్ట్ చేస్తారు. 7 to 5 ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి మొత్తం బ్యాలెట్ బాక్సెస్, పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ కానీ లేకపోతే మెటీరియల్ అంతా ఇక్కడే మనకి కలెక్షన్ ఉంది. తీసుకొని ఇక్కడ నుంచి మనకి డీసీఎంస్ అన్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ మనం ఎస్కేఎన్ఆర్కి రేపు నైట్ షిఫ్ట్ చేయబోతా ఉన్నాం. అక్కడ మనకి ఒరిజినల్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్ అది. ఇప్పటిదాకా ప్రాసెస్ అంతా కూడా పీస్ఫుల్ గానే ఉంది. ఆల్ టీమ్స్ అన్ని కూడా రిపోర్ట్ అయ్యాయి. అంతా కూడా నార్మల్ గా నడుస్తాం. పోలింగ్ స్టేషన్ లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఎక్కువ మనకి ఏంటంటే తక్కువ లొకేషన్స్ లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, అపార్ట్ ఫ్రమ్ దట్ లైన్స్ కోసం మనము బూత్ లెవెల్ ఆఫీసర్స్, గ్రామ పాలనా ఆఫీసర్స్, జీపీఓస్, తర్వాత ఎన్సీసీ నుంచి కూడా మనం స్టాఫ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైన్స్ అనేది మనకి మెయింటెనెన్స్ కోసం వాడుతూ ఉన్నాం. ఇది కాకుండా బేసిక్ ఫెసిలిటీస్ వాటర్, డ్రింకింగ్ వాటర్, లేకపోతే పవర్ అన్ని కూడా మన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ రాకుండా కంఫర్టబుల్ గా అవుతుంది. ఆల్ 1200 పోలీస్ పీపుల్ మనకి ఉన్న 1200 మంది ఉన్నారు మనకి పోలీస్ ఎస్పీ గారి చేతిలో. అందరూ కూడా మనకి పోలీస్ డిప్లాయ్ అవుతారు. అది కాకుండా మనకి సుమారుగా ఒక 50 మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది మనకి వరంగల్ నుంచి, ఎక్సైజ్ నుంచి కూడా ఒక 40 మెంబర్స్ వచ్చారు. సో మనకి సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది, అందరు డిప్లాయ్ అవుతారు. ఇది కాకుండా మన మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇండిపెండెంట్ అసెస్మెంట్ కోసం మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం డిప్లాయ్ చేస్తూ ఉన్నాం. సో వీళ్ళు ఎటువంటి ఇష్యూస్ అన్ని లేకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం ఎలక్షన్. టైం ఉంది. మనం యాక్చువల్ 7 గంటలకు పిలిచాము. బట్ వీళ్ళు వెళ్ళేది వాళ్ళు కూడా దూరంగా వెళ్తారు. విత్ ఇన్ మున్సిపల్ పరిధిలో వెళ్తారు కాబట్టి మాక్సిమం 30-35 minutes లో రీచ్ అయిపోతారు. సో టైం ఉంది కాబట్టి 2-2:33 దాకా నాట్ ఎన్ ఇష్యూ. బట్ అంతకన్నా లేట్ అయితే మాత్రం దెన్ విల్ ఎన్ఫోర్స్ డిసిప్లినరీ అథారిటీ అని చేస్తాం. బట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ 90-10% రీచ్ అయ్యారు. 1% ఏదో మెడికల్ రీజన్స్ అని చెప్పి రావటం లేదని చెప్పారు. బట్ వాళ్ళ మీద ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని రిజర్వ్ ఆల్రెడీ మనకి సఫిషియెంట్ 20% రిజర్వ్ ఉన్నారు కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ ఫర్ ఎలక్షన్. బట్ వీళ్ళు ఆర్డర్స్ ఫాలో కాలేదు కాబట్టి మనం చర్యలు తీసుకోవాలి లేదని ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించి గ్రౌండ్ రియాలిటీలో కరెక్ట్గా చూసుకొని వీళ్ళు టేక్ యాక్షన్ లేటర్. అంత పెద్ద సమస్యాత్మకంగా ఏమీ లేవు, కానీ పోలీస్ వాళ్ళు మనకి కొన్ని సెన్సిటివ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ అనేది వాళ్ళే పోలీస్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. మనం మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్ చేస్తాం. సో నాట్ ఎన్ ఇష్యూ.